ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్టు ఆన్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? తిరుమల కొండపైన రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్టు ఆఫ్‌లైన్‌లో ఎక్కడ ఇస్తారు? అక్కడ ఏ విధంగా తీసుకోవాలి? అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. సాధారణంగా మనకి తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనం ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదలవుతున్నటువంటి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు గానీ, లేదా స్వామివారికి సంబంధించినటువంటి ఆతిథ్య సేవ టికెట్లు గానీ, అంగప్రదక్షిణ గానీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కి సంబంధించినటువంటి కోటాలో గానీ, రకరకాల కేటగిరీలో మనం స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నది ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటూ ఉంటామండి. కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఆన్‌లైన్‌లో బుకింగ్ అయిపోయినాయని చెప్తున్నారు. అసల ఆన్‌లైన్‌లో టీటీడీ వారు ఎప్పుడు విడుదల చేస్తారు? విడుదల చేసినప్పుడు మనం ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి? దానికి సంబంధించి బట్టి వెబ్‌సైట్ ఏమన్నా మనకి అందుబాటులో ఉందా? అని ఇలా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి అప్డేట్‌తో పాటు ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఒక డెమో రూపంలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పైన రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలా క్లియర్‌గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మీరు ఎవరి సలహాలు, సూచనలు కూడా లేకుండా మీ మొబైల్‌లో ఇంటర్నెట్ ఉంటే చాలా ఈజీగా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన విడుదలవుతున్నటువంటి మిగిలినటువంటి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఈజీగా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లు అయితే ఇవ్వడం జరిగిందండి. వాటి మీద క్లిక్ చేయండి. మీకు ఏ టికెట్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ టికెట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌తో పాటు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మట్టుకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ వారు 3 నెలలకి ముందుగానే విడుదల చేయడం జరుగుతుందండి. అంటే సాధారణంగా ఇప్పుడైతే మనకి ఆగస్టు నెల వరకు కూడా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది కంప్లీట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు మిగిలినటువంటి ఆతిథ్య సేవలన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగినాయండి ఆగస్ట్ మంత్ వరకు కూడా. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట. ఇందులో మనం టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయంతో పాటు ఈ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే ప్రతి నెల కూడా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదల చేయడం జరుగుతుందండి. మనకి ఒక 3 నెలల ముందుగానే ఈ అప్డేట్స్ అయితే మనకి రావడం జరుగుతుంటుంది. మనకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్ తోటి చాలా ఈజీగా మీరు లాగిన్ అవ్వచ్చు. మీరు అక్కడ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్రోమ్‌లో గానీ, గూగుల్‌లో గానీ ఒకసారి టీటీడీకి సంబంధించినటువంటి లేదా టీటీడీ ఆన్‌లైన్ అని కొట్టినా లేదా ఆన్‌లైన్ టికెట్స్ అని కొట్టినా ఏ విధంగా సెర్చ్ చేసినా కూడా మనకి ఫస్ట్‌నే ఓపెన్ అవ్వనటువంటి వెబ్‌సైట్ మనకి టీటీ దేవస్థానం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. దీని ద్వారా మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ అని అడుగుతుంది. అంటే మన మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వచ్చు. అయిన తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంటుంది. ఈ ఓటీపీని మనం మన మొబైల్ నంబర్‌కి వచ్చినటువంటి ఓటీపీని అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనం అయితే ఈజీగా ఈ వెబ్‌సైట్‌లోకి మనం లాగిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు దానికి సంబంధించినటువంటి హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇది టీటీడీకి సంబంధించినటువంటి హోమ్ పేజ్ అండి. మనకేంటంటే ల్యాప్‌టాప్‌లో గానీ లేదా మొబైల్‌లో గానీ మనం అయితే డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్ చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. వాళ్ళకైతే సేమ్ వాళ్ళకి కూడా ఇదే విధంగా కనిపిస్తుంది గానీ, కాకపోతే అది ఈ మొబైల్ స్క్రీన్ కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా కనిపించేటువంటి అవకాశం ఉంది. అంటే స్లైడింగ్ అంతా కూడా ఒక డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్సే అందులో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నా లేదా డైరెక్ట్‌గా గూగుల్ ద్వారా మీరు సెర్చ్ చేసి మీరు ఇక ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళొచ్చు చాలా ఈజీగా.
చూసారు కదండీ! వెబ్‌సైట్ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి టీటీడీ విడుదల చేస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా ఇక్కడ స్లైడ్ అంటే స్వామివారి యొక్క ఇమేజ్ కనిపిస్తుంది కదండీ! ఆ ఇమేజ్ పైన మనకి ఆహ్, ఒక్కొక్క సేవకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చాలా క్లియర్‌గా ఉంటాయి. అజిత్ సేవ టికెట్‌లకి సంబంధించినటువంటి డీటెయిల్సు, అదేవిధంగా ఈ స్లైడ్ కొంచెం స్వామివారి యొక్క ఫోటో మారిన వెంటనే అకామిడేషను, అదేవిధంగా మరో ఫోటో మారిన వెంటనే అది అంగ ప్రదక్షిణ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్వామివారి యొక్క ఫోటోస్ మీద మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని షార్ట్ కట్‌లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా కిందకొచ్చినట్లయితే, మనం టికెట్ బుకింగ్ చేసుకున్నటువంటి లోగోస్ అయితే ఇక్కడ ఉంటాయండి. అంటే స్వామివారికి ఎలక్ట్రానిక్ డిపో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారికి ఆజిత్ సేవ టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అంటే సుప్రభాత సేవ గాని, తోముల సేవ గాని, అష్టదళ పాదపద్మనాథం గాని, అర్చన గాని. దానికి సంబంధించినటువంటి లోగో గాని, అకామిడేషన్ లోగో, అదేవిధంగా అంగప్రదక్షిణ లోగో, లేదా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌కి సంబంధించినటువంటి లోగో, కళ్యాణ వేదిక, ఇటువంటి లోగోస్ అన్నీ కూడా కింద కనిపిస్తుంటాయండి. మనం అక్కడ క్లిక్ చేసినా మనకి డైరెక్ట్‌గా టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు టీటీడీ అప్డేట్స్ అని ఉంటది. అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మనకి పైన ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి అప్డేట్స్ అన్నీ. అక్కడ చూసుకున్నా కూడా మనకి ఏ మంత్‌కి టికెట్స్ అన్నది విడుదలవుతున్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ కింద మీరేంటంటే మూవ్ అవుతూ ఉంటాయండి అవి. ఒకసారి మీరు అంటే మౌస్‌తో గాని, లేదా మీ యొక్క మొబైల్‌లో అయితే ఫింగర్‌తో గాని దాన్ని ఒకసారి మీరు చూసుకోవచ్చు. అంటే స్వామివారికి ఆతిథ్య టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, ఏ టైంకి విడుదలవుతున్నాయి. అదేవిధంగా అంగప్రదక్షిణ టికెట్ ఎప్పుడు విడుదలవుతుంది, ఏ మంత్‌కి విడుదలవుతుంది. ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ 3 దిక్కుల్లో కూడా చూపించడం జరుగుతుంది. ఒకటి స్వామివారి యొక్క ఫోటో పైన, సెకండ్ కింద లోగోస్‌లో, తర్వాత అంటే లోగోస్‌లో మనకి డీటెయిల్స్ కనిపించవు గానీ, టికెట్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదా రైట్ సైడ్ లేటెస్ట్ అప్డేట్ అని ఉంది కదండీ! అక్కడ డీటెయిల్స్‌తో పాటు క్లిక్ హియర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అంటే మనకి ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి అంటే ఒక ఈచ్ పర్సన్‌కి రూ. 300 ఉంటుందండి. ఇది దర్శనం ఉండదు మనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే గతంలో అయితే 12 తర్వాత ఉండేది. ఇప్పుడైతే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఆ లైన్ అన్నది చాలా తక్కువగా ఉంటుందండి. అంటే సుమారుగా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా అయితే మనకి గంట నుండి ఒక 2, 3 గంటల్లో స్వామివారికి దర్శనం అయితే చాలా ఈజీగా అవుతుంది. లైన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకి అందరూ దర్శించుకున్నట్లుగానే మనం కూడా జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఒక చంటి పిల్లలతోటి గానీ, లేదా కొంతమంది సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో, మీరు గనక ఆ కోటాలో గనక మీరు టికెట్ బుక్ చేసుకోకపోతే, మీరు రూ. 300 దర్శనం టికెట్ అన్నది బుక్ చేసుకొని స్వామివారిని అయితే చాలా ఈజీగా దర్శించుకోవచ్చండి. సీనియర్ సిటిజన్లు అంటే మనకి దానికి సంబంధించిన కోట కూడా ప్రతి నెల కూడా టీటీడీ విడుదల చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలంటే 1 ఇయర్ పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీకైతే బెస్ట్ సజెషన్ అయితే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అండి. ఇది చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయంతో పాటు మాక్సిమం ఒక మొబైల్ నంబర్ లాగిన్ ఐడీ మీద మాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒకరి నుండి 6 వరకు కూడా మనం ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది కదండీ! రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అంటే ఏ మంత్ వరకు మనకి కంప్లీట్ అయిపోయినాయి అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత గ్రీన్ కలర్‌లో ఉన్నదైతే ఇప్పుడు ప్రెజెంట్ టికెట్ బుకింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటిది మనకి గ్రీన్ కలర్‌లో హైలైట్ అవుతూ ఉంటుంది. మిగిలినటువంటిది అయితే రెడ్‌లో కనిపిస్తుంది కదండీ! రెడ్‌లో కనిపిస్తుంది. మనకి నేను బుక్ చేసుకున్నటువంటి మంత్ వచ్చేసి మనకి ఈ మంత్ కాబట్టి అంటే జూన్ మంత్ కాబట్టి నాకైతే ఇక్కడ గ్రీన్ కలర్‌లో హైలైట్ అవుతూ ఉంటుంది. దాని కిందకి చూసుకున్నట్లయితే మనకి టైమింగ్స్ అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అంటే 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు అంటే ఈ గంటలన్నది ఏంటంటే స్వామివారి యొక్క దర్శన టైమింగ్ అండి. ఇది కూడా మనకి టైమ్ స్లాట్ ప్రకారం స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ టైమ్ స్లాట్ చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి నంబరు మనకి ఆ టైంలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎన్ని మనకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే చూపించడం జరుగుతుంది. ఈ పక్కన చూసుకున్నట్లయితే 2 గంటలకి కొన్ని టికెట్స్ అయితే మనకి గ్రీన్ కలర్‌లో కనిపించడం జరుగుతుంది. తర్వాత 4 గంటలకి కొన్ని కనిపించడం జరుగుతుంది. 5 గంటలకి, అదేవిధంగా 6 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, అదేవిధంగా నైట్ 10 గంటల వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. ఇక్కడ టికెట్‌లను బట్టి మీకు కావాల్సినటువంటి టైమింగ్‌ని బట్టి మీరైతే బుక్ చేసుకోవచ్చండి. ముందైతే మనం డేట్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి.
నేనైతే ఒక డేట్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 29వ తారీఖున డేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను బుక్ చేసుకున్నటువంటి టైమింగ్ వచ్చేసి 2 గంటలకి. దాన్ని అక్కడ క్లిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే ఆన్‌లైన్‌లోనే ముందుగానే మీరు లడ్డూలు అన్నది కొనుక్కున్నటువంటి ఆలోచన ఉంటే ఇక్కడ మీకు ఎన్ని లడ్డూలు కావాలితే అన్ని లడ్డూలు మీరు ఇక్కడ పెట్టుకోవచ్చండి. 1, 2, 3, 4 మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఈచ్ లడ్డు వచ్చేసి అంటే ఒక్క లడ్డు వచ్చేసి మనకి రూ. 50 దాని పక్కనే స్వామివారికి హుండీకి సంబంధించినటువంటిది కూడా ఆన్‌లైన్‌లో మనకి ఇవ్వడం జరిగింది. మీరు హుండీలో స్వామివారి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా హుండీలు ఉంటాయి. అక్కడ కూడా మీరు స్వామివారికి దక్షిణ వేయొచ్చు. లేదు ఇక్కడ హుండీలో స్వామివారికి డొనేషన్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇక్కడ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా కిందకొచ్చిన తర్వాత మనకి నోట్ అని ఉంది కదండీ! అక్కడ చాలా క్లియర్‌గా చూడండి. ఈ టికెట్ అన్నది పోస్ట్‌పోన్ చేసుకోవడానికి గానీ, క్యాన్సిల్ చేసుకోవడానికి గానీ, తర్వాత ఆహ్, తర్వాత ఎప్పుడైనా దర్శించుకోవడానికి గానీ ఇటువంటివి ఉండదండి. ఒకసారి క్యాన్సిల్ చేస్తే స్వామివారి యొక్క డబ్బులు మీరు బుక్ చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఏది కూడా వెనక్కి రావు. వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టిన తర్వాత మనకి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఓపెన్ అవుతాయండి. మనం ఏంటంటే మేమైతే ఇక్కడ నలుగురం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి, నలుగురి యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఆహ్, ఏంటంటే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకటి పూర్తి పేరు అంటే సర్‌నేమ్‌తోటి పూర్తి పేరు, ఏజు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. అదే విధంగా మనకి ఐడీ ప్రూఫ్ కింద మనకి ఇక్కడ 2 అయితే ఓపెన్ అవుతాయండి. ఒకటి ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు. మీ దగ్గర ఉన్నటువంటి ఐడీ ప్రూఫ్‌నైతే అక్కడ ఇవ్వచ్చు. నేనైతే ఆధార్ కార్డ్‌నైతే ఐడీ ప్రూఫ్ కింద ఇచ్చాను. ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదే విధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్, థర్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్, ఫోర్త్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్. ఇలా ఫిల్ చేసిన తర్వాత అంటే ఇంకా 2 కాలమ్స్ కూడా మిగిలిపోయినాయండి. మీరు సింగిల్‌గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్‌గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఇచ్చిన తర్వాత మనకి దానికి అక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత అంటే అక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంటుందండి. అక్కడ పేమెంట్ ఆప్షన్ మీద పే అని కొట్టిన తర్వాత మనకి ఆ టికెట్‌కి కాస్ట్ టోటల్‌గా ఎంత అవుతుందన్నది పైన కనిపిస్తూ ఉంటుంది. అంటే రూ. 1,200 అంటే నలుగురికి కాబట్టి నలుగురికి రూ. 1,200 పైన కనిపించింది. తర్వాత లడ్డూలు గాని, ఇవేం గాని నేను ఇవ్వలేదు ఆప్షను. తర్వాత ఇక్కడ చూసుకున్న తర్వాత మా డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్‌లో మనకి యూపీఐ ద్వారా కట్టొచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ కట్టొచ్చు. అదేవిధంగా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా కూడా అంటే చాలా మందికి ఏంటంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూపంలో మీరు ఆహ్, అమౌంట్ అన్నది మీరు సేమ్ ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుందండి. ఇక్కడ కూడా అమౌంట్ కట్టేటువంటి విధానంగాను చూపిస్తున్నాను. అక్కడ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకైతే టికెట్ అన్నది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనకి ప్రింట్ అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ప్రింట్ అన్నది ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు మన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు, ఒక గంట ఇటు అటులో మనం వెళ్ళిన స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలామంది ఏంటంటే 5 గంటలకు బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే ట్రైన్ అయితే 5:30కి ఎప్పుడో ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు. సార్ మేము 3 గంటలకు దర్శనానికి వెళ్ళొచ్చా? 2 గంటలకు దర్శనానికి వెళ్ళొచ్చా? ఇలా అడుగుతున్నారండి. మీరు వెళ్ళొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ ఒకవేళ వాళ్ళు గనుక ఎటువంటి అబ్జెక్షన్ పెడితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే మీకు రీజన్ చెప్తే వాళ్ళైతే దర్శనానికైతే పంపించడం జరుగుతుంది కాబట్టి టీటీడీ సిబ్బంది వారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అదేవిధంగా రూ. 300 దర్శన టికెట్ అన్నది ఇలా చాలా ఈజీగా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అదే మీరు నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్క్ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. దాంతో పాటు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని ఈ యొక్క సేవకైతే ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికైతే చాలా ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. మనం ఈ యొక్క రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సంప్రదాయ వస్త్రాల్లోని మాత్రమే స్వామివారినైతే మీరు తప్పనిసరిగా దర్శించుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భార్యాభర్తలు గాని మీరందరూ గూడా లేదా సింగిల్‌గా ఎలా ఎళ్ళినా కూడా సంప్రదాయ వస్త్రాల్లోని మాత్రమే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెబ్‌సైటు, అదేవిధంగా టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మిగిలినటువంటి ఆర్జిత సేవలు గాని, అంగప్రదక్షిణ గాని, లేదా స్వామివారి యొక్క సీనియర్ సిటిజన్‌లు, ఫిజికల్ ఛాలెంజ్‌కి సంబంధించినటువంటి కోటాకి సంబంధించినటువంటి దర్శన టికెట్ అన్నీ గూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి అవి కి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకున్నారో మీకు అకామిడేషన్ అన్నది అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మీరు ఏ మొబైల్ నంబర్ తోటి లాగిన్ అయ్యారో అదే మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి అకామిడేషన్ అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓం నమో వెంకటేశాయ.